హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి ఎంత యమ్మీగా ఉందో చూడడానికి. ఈ స్వీట్ని మనం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. అదే పితికి పప్పు హల్వా అండి. పితికి పప్పు అంటే అవరేకాయలు, అనపకాయలు అని అంటారండి. అందులో నుంచి మనం పప్పు తీసుకొని తయారు చేసుకుంటాము. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అవే అండి అవరేకాయలు అంటారు కన్నడలో అయితే. తెలుగులో అయితే అనపకాయలు అంటారు. ఇది బీన్స్ లాగా మనము ఈ పొట్టు రిమూవ్ చేసుకొని ఆ పప్పుల్ని పక్కకి పెట్టుకోవాలి. ఇలా మనం అన్ని అనపకాయల్ని ఒలుచుకొని పప్పుల్ని తీసుకోవాలి. ఇందులో లేతవి, ముదురువి అని కూడా ఉంటాయండి. ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నవి అండ్ థిక్గా ఉన్నవి ముదురు పప్పులండి. ఇలా గ్రీన్ కలర్గా ఉంటాయి కదా, అవి లేత పప్పులండి. అవి ఇంకా టెండర్గా ఉంటాయి. రెండింటిని సపరేట్ చేసుకుంటూ మనం ఆ అనపకాయల్ని ఒలుచుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 2 పప్పుల్ని సపరేట్ చేసుకున్నాను. ఈ పప్పులతో మనం కర్రీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ముదురుగా ఉన్న ఈ పప్పుతో అయితే మనం కర్రీస్, గ్రేవీస్, స్వీట్స్, పరవానాలు అన్నీ కూడా తయారు చేసుకోవచ్చండి. నేను ప్రతి ఒక్క రెసిపీ కూడా మీకు వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఇవి మనం పితుక్కోవడానికి, పీల్ రిమూవ్ చేసుకోవడానికి హాట్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి. బాగా మరిగించుకున్న నీళ్ళల్లో యాడ్ చేసుకొని 3 నుంచి 4 గంటల వరకు నాననివ్వాలి. ఇవి నానితేనే మనము ఆ పొట్లని బాగా ఈజీగా రిమూవ్ చేసుకోగలము. ఇప్పుడు మనకి 3-4 గంటలు నానింది. తర్వాత అందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పప్పుని తీసుకొని ఆ పీల్ని రిమూవ్ చేసుకోవాలి. ఎలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో మీరు ఆ పప్పుల్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఆ పప్పుల్ని పక్కకు పెట్టుకొని ఆ పీల్ని మొత్తం పక్కకు పడేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం పితికి పప్పును తయారు చేసుకోవాలి. ఇలా వైట్గా ఉన్న పప్పుతో అయితే మనకి హల్వా కానీ, వడలు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా గ్రీన్గా ఉన్న పప్పులు అయితే తొందరగా ఉడకవు. అండ్ టేస్ట్ కూడా వైట్ పప్పులు అయితేనే చాలా బాగుంటాయండి, ముదురుంటాయి కాబట్టి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి మనం పితికి పెట్టుకున్న ఆ పప్పుని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు పప్పుని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే మీరు చేసుకుంటారో అదే కప్పుతో మిగిలినవన్నీ కూడా వాటరు, షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 1 కప్పు పితికి పప్పులోకి తగినంత వాటర్ అండి, అంటే అవి మునగడ వాటర్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇది మనకి మెత్తగా స్మాష్ అవ్వాలండి, కాబట్టి మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన పితికి పప్పు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని మొత్తం మనం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక ఆలు మ్యాషర్ కానీ, పప్పు గుత్తి కానీ తీసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. నేను ఎలా అయితే మ్యాష్ చేసుకుంటున్నానో ఇదే ప్రాసెస్లో మీరు కూడా పితికి పప్పుని మ్యాష్ చేసుకొని పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, మనకి చాలా స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు అది పక్కకు పెట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే పితికి పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ చక్కెర మొత్తం కరిగిపోయి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అండి, లేత తీగపాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు చక్కెర అనేది బాగా కరిగిపోయింది. ఇప్పుడు అది బాగా బాయిల్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి అది బాగా బాయిల్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. చూస్తున్నారా, 1 స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుంది ఇలా ఫింగర్స్తో చేస్తుంటే. సో ఇలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు
మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పితికి పప్పు మ్యాష్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మొత్తం డిజాల్వ్ అనేది అయిపోయింది. మనకి ఆ పితికి పప్పు అనేది ముద్దలా ఉన్నది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మనకి ఇలా లిక్విడ్ స్టేట్లో ఉన్నది మొత్తం బాగా థిక్గా తయారయ్యే వరకు ఉడికించుకోవాలి. మనకిప్పుడు బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బాగా థిక్గా అవ్వడం కూడా స్టార్ట్ అయిందండి. అండ్ కార్నర్స్లో చూస్తున్నారా, ఇలా నురగగా వస్తుంది. ఇలా నురగగా వస్తుంది అంటే ఆల్మోస్ట్ మనకి హల్వా అనేది తయారైపోతుంది. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుండాలని చెప్పి మేమైతే ఎక్కువ నెయ్యిని యాడ్ చేసుకుంటాము. ఇది మీ ఆప్షనల్ అండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నెయ్యి మొత్తం మనకి హల్వాలోకి మిక్స్ అయిపోయేలాగా కంటిన్యూగా ఉడికించుకోవాలి. చూస్తున్నారా, నెయ్యి మొత్తం హల్వాలోకి మిక్స్ అయిపోయింది. ఇలా బాగా మిక్స్ అయిపోయి థిక్గా ఉన్నప్పుడు మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. మీరు ఇందులోకి కావాలనుకుంటే ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యిని యాడ్ చేసుకునేటప్పుడు మేమైతే ఎలాచీని ఎక్కువ ప్రిఫర్ చేయం కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. చూస్తున్నారా, చల్లగా అయిన తర్వాత ఇది ఎంత థిక్గా తయారైందో. ఇప్పుడు మొత్తం స్పాచులాకున్నది మొత్తం రిమూవ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ పితికి పప్పు హల్వా తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొత్తగా కూడా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పితికి పప్పు హల్వాని తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ హల్వా నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్